ఉదయ నమస్కారం అందరికీ. వెల్కమ్ టు డే 36 కంటెంట్ క్రియేషన్లో దూసుకుపోదాం. ఈరోజు నవంబర్ 19th. ఈరోజు ప్రత్యేకత మీకు ఏమైనా ఐడియా ఉందా? ఈరోజు ఇంటర్నేషనల్ మెన్స్ డే అనమాట, అంతర్జాతీయ పురుషుల దినోత్సవం. నాకు కూడా ఈరోజు మధ్యాహ్నం తెలిసింది, ఎందుకంటే మా ఆఫీస్లో ఒక ఆమె ప్రోగ్రామ్ మేనేజర్, ఆమె అందరికీ ఫ్లవర్స్ ఇచ్చిందనమాట. యాజ్ అ స్మాల్ గెస్చర్ ఆఫ్ సెలబ్రేటింగ్ మెన్స్ డే అనమాట. సో అప్పుడే తెలిసింది, ఏంటి మెన్స్ డే అది కూడా ఉంటుంది ఒకటి అని. నాలాగే చాలామంది కూడా సేమ్ కన్ఫ్యూజన్ ఉండొచ్చు. ఒకవేళ మీకు ఆల్రెడీ తెలిసి ఉంటే దాని సిగ్నిఫికెన్స్ ఏంటో చెప్తారా? ముందు నేను అనుకున్నాను మెన్స్ డే అంటే ఏంటి, ఇంటర్నేషనల్ ఉమెన్స్ డేకి మేల్ వెర్షనా అని. ఎందుకు ఆ డౌట్ ఉంచుకోవడం అని చెప్పి కొంచెం రీసెర్చ్ చేశాను అనమాట. రీసెర్చ్ చేస్తే కొన్ని నిజాలు వచ్చాయి. అదే ఈరోజు వీడియో అనమాట. ఐ వాంట్ టు షేర్ దోస్ థింగ్స్ విత్ యూ. ఇక మొదలెడదామా? ఈ ఇంటర్నేషనల్ మెన్స్ డే అనేది నవంబర్ 19th ఎందుకు పెట్టారనుకున్నారు? డాక్టర్ జెరెమ్ తిలక్ సింగ్ అని ఒక ఆయన ఉన్నారు, ఒక హిస్టరీ లెక్చర్ అనమాట, యూనివర్సిటీ ఆఫ్ వెస్ట్ ఇండీస్లో. అది ట్రినిడాడ్ అండ్ టొబాగో దగ్గర ఉందన్నమాట. సో సెయింట్ అగస్టిన్లో. ఆయన బేసిక్గా ఈ ఇంటర్నేషనల్ మెన్స్ డే అనేది ఏదైతే ఉందో దాన్ని ఇనాగ్రేట్ చేశారనమాట, దాన్ని స్టార్ట్ చేశారు. నవంబర్ 19th ఎందుకంటే వాళ్ళ ఫాదర్ బర్త్డే అదే రోజు అనమాట. 1989లో ఎప్పుడైతే మెన్స్ ఫుట్బాల్ టీమ్ ఫస్ట్ టైం వరల్డ్ కప్ కి సెలెక్ట్ అయిందో దానికి సిగ్నిఫికెన్స్ గా కూడా ఇది పెట్టారనమాట. సో అది రీజన్ ఈ రోజు పెట్టడానికి. మెన్స్ డే అనేది ఒకటి ఇనాగ్రేట్ చేయడానికి మెయిన్ ఉద్దేశం ఏంటంటే, యాక్చువల్లీ ఈ డాక్టర్ జెరెమ్ ఎవరైతే ఉన్నారో ఆయన హిస్టరీ లెక్చర్ అని చెప్పా కదా. హిస్టరీ లెక్చర్ గా ఉండేటప్పుడు ఆయన వివిధ ఫీల్డ్స్ లో వర్క్ చేశారు. ఆఫ్రో కరేబియన్ యాక్టివిస్టులు, తర్వాత ఇంటెలెక్చువల్స్ గురించి, ఇండో కరేబియన్ డయాస్పోరా గురించి, లేబర్ హిస్టరీ గురించి అనమాట. అండ్ కార్నివాల్స్ అండ్ కెలిప్సోస్ అని ఉంటాయి అనమాట ట్రినిడాడ్ టొబాగోలో. దాని ఎఫెక్ట్ సొసైటీ మీద ఎలా ఉంది. దీంతో పాటు ఇంకొకటి అదేంటంటే మాస్కులినిటీ అండ్ రిలీజియన్. అతను ఒక రోజు మెన్స్ కోసం సిగ్నిఫికెంట్ గా ఉండాలని చెప్పి ఒకటి ఇనాగ్రేట్ చేశారు, అదే ఇంటర్నేషనల్ మెన్స్ డే. దాని వెనకాల కొన్ని కారణాలు ఉన్నాయన్నమాట. ఆయన ఫ్యూ థింగ్స్ అడ్రస్ చేద్దాం అనుకున్నారు రిగార్డింగ్ మెన్ అనమాట. రోజువారీ రోల్ మోడల్స్ ఉంటారు కదా, అంటే మన సమాజంలో నిజాయితీగా బతుకుతూ వారి పని వారు చేసుకుంటూ ఎవరికి ఎఫెక్ట్ చేయకుండా వాళ్ళ కుటుంబానికి మంచి చేస్తూ దాని ఫలితంగా సొసైటీకి కూడా మంచి చేసే పేరెంట్స్ కానీ, కొంతమంది నాయకులు కానీ, ఇలాంటి వాళ్ళని హైలైట్ చేస్తూ స్టీరియోటైపింగ్ ఉందో, మేల్ స్టీరియోటైపింగ్ అంటే మగవారిలో చాలా మంచి అడ్డవారు అని, ఇలాంటి ఏదైతే స్టీరియోటైపింగ్ ఉందో దాన్ని దూరం చేస్తూ సింపుల్ రోల్ మోడల్స్ని ఎవరైతే ఉన్నారో, అంటే వాళ్ళ తాలూకా ప్రభావం చూపించడానికి ఈ ఇంటర్నేషనల్ మెన్స్ డే అనేది క్రియేట్ చేశారు. శారీరక మరియు మానసిక ఒత్తిడి మగవాళ్ళందరికీ తెలుసు. మనం ఎవరితోనూ ఒపీనియన్ షేర్ చేసుకోము, లోపలే ఉంచుకుంటాం, స్ట్రెస్ ఫీల్ అవుతాం నాన్న, తర్వాత దాంతో వచ్చిన ఎఫెక్ట్స్ అన్నీ షేర్ చేసుకోవడానికి ఇష్టపడడం, ఎక్కువ మాట్లాడడం, ఇట్లాంటి రకరకాలు ఏవైతే ఉన్నాయో ఈ స్టిగ్మాస్ అంటారు కదా, అదే ఒత్తిడి, నిరాశ, ఆందోళన, ఇలాంటి వగైరా వగైరా ఏవైతే ఉన్నాయో ఇలాంటివన్నీ కూడా ఒక సగటు మగవాడు ఫేస్ చేస్తాడని చెప్పి దాన్ని అడ్రస్ చేయడానికి కూడా ఈ ఇంటర్నేషనల్ మెన్స్ డే ఏదైతే ఉందో దానికి ఆయన ఇనాగ్రేట్ చేయడానికి వన్ ఆఫ్ ద రీజన్ అనమాట. ఇదే కాకుండా మగవారిలో ఎందుకు ఎక్కువ శాతం ఆత్మహత్యలు ఉన్నాయో, సూసైడ్స్ ఎందుకు జరుగుతున్నాయి, దిస్ ఇస్ బికాస్ ఆఫ్ ది మెంటల్ స్ట్రెస్ దే హ్యావ్, దాన్ని కూడా అడ్రస్ చేయాలనుకున్నారు అనమాట అతను. ఇవే కాకుండా ఈరోజు మగవారు కానీ లేకపోతే అబ్బాయిలు కానీ రకరకాల సమస్యలు ఎదుర్కొంటున్నారు. అబ్బాయిలు ఎదుర్కొనే సమస్యల గురించి ఎవరు మాట్లాడరు. అదే అబ్బాయిల సమస్యల కింద కూడా చెప్పారనుకోండి, అరే ఇడు మగాడు కాదురా, వీడికి మగదనం లేదురా అని పాత జెండర్ నార్మ్స్ ఏవైతే ఉన్నాయో దాని ప్రకారం అని ట్రీట్ చేస్తారు. అండ్ వాడిని ఆస్ట్రసైజ్ కూడా చేస్తారు, అంటే కొంచెం పక్కపడేస్తారు అనమాట, ఈడేం మగాడరా అని చెప్పి. సో ఇట్లాంటి విషయాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఆయన అడ్రస్ చేయాలనుకున్నారు అనమాట. తరచుగా అబ్బాయిలు ఎడ్యుకేషన్లో వెనకబడడం, దాని వెనకాల ఉండే టార్చర్ ఏదైతే ఉందో ఇవన్నిటిని కూడా ఆయన అడ్రస్ చేద్దాం అని అనుకున్నారు అనమాట. మోస్ట్ ఇంపార్టెంట్, ద ఫార్మోస్ట్ థింగ్ ఇస్ దట్ ఆయన తాలూకు ఉద్దేశం ఏంటంటే ఈ రోజు ఏదైతే ఉందో అది మేల్ సుపీరియారిటీ చూపించుకోవడానికి అని కాదు, రెండు జెండర్స్ మధ్య ఈక్వాలిటీని పెంచడానికి అనమాట. అది అతని తాలూకు మెయిన్ ఉద్దేశం. సో పరస్పరంగా మన మధ్య ఉన్న డిఫరెన్సెస్ ఏవైతే ఉన్నాయో అర్థం చేసుకొని, మన మధ్య ఉన్న సమస్యలు ఏవైతే ఉన్నాయో, అంటే ఆడవారికి మగవారికి మధ్యలో ఉన్న సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటిని అర్థం చేసుకొని దాని పరంగా బోత్ ద జెండర్స్ ఒకరికొకరు రెస్పెక్ట్ ఇచ్చుకు బతుకుతారని చెప్పి ఆయన ఉద్దేశం. మన తాలూకా ఆధిక్యత లేకపోతే మన తాలూకు సుపీరియారిటీ చూపించుకోవడానికి కోసం చేసిన డే కాదనమాట. ఇది ఎవరికో వ్యతిరేకంగా ఉంది అంటే ఉమెన్కి వ్యతిరేకంగా ఉంది అని భావించకుండా వాళ్ళకి గౌరవించుకోవడం, మనకి గౌరవించుకోవడం. మనకు కూడా కొన్ని సోషల్ ఇష్యూస్ ఉంటాయి, వాళ్ళకి మళ్ళీ కొన్ని చెప్పుకోలేని బాధలు ఉంటాయి, కొన్ని చెప్పం, అట్లాంటి బాధలు ఉంటాయి. అట్లాంటివన్నీ అక్నాలెడ్జ్ చేస్తారని వేరే జెండర్స్. అలాగే మన మధ్య మనం స్టిగ్మా ఫీల్ అవ్వకుండా షేర్ చేసుకోవడానికి ఈ డే అనేది ఆయన ఇంటర్నేషనల్ మెన్స్ డే కింద డిక్లేర్ చేయడానికి రీజన్ అనమాట. నాకు తెలిసినంత వరకు నేను చెప్పిన దాని వల్ల కాస్త కోస్త అవగాహన పెరిగింది అనుకుంటాను. పెద్ద ఇన్ఫర్మేషన్ మీడియా ఏం కాకపోవచ్చు, కాకపోతే ఇన్ని రోజులు కూడా ఈ విషయం గురించి మనకు తెలియదు కదా. సో షేర్ చేసుకుంటే నాతో పాటు మీ అందరికి కూడా తెలుస్తుందని చెప్పాను అనమాట. అదనమాట గైస్. సో నాకు తెలిసి మీరు ఇంటర్నేషనల్ మెన్స్ డే గురించి ఎంతో కొంత తెలుసుకున్నారని అనుకుంటున్నాను.
అండ్ ఈ నాలెడ్జ్ మీకు ఖచ్చితంగా యూస్ఫుల్ అవుతుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను అనమాట. మనకు కూడా ఒక డే ఉందని చెప్పి అందరూ సెలబ్రేట్ చేసుకోండి. మళ్ళీ చెప్పినట్టు ఏంటంటే, మన దగ్గర ఉన్న ఎవరైతే రీసెంట్గా వాళ్ళ లైఫ్ని కొనసాగిస్తూ వాళ్ళ ఫ్యామిలీస్ బాగా చూసుకుంటూ దాని ఆధారంగా సొసైటీని కూడా బాగా చూసుకునే లోకల్ హీరోస్ని గుర్తిస్తూ, అలాగే మగవారిలో కూడా చాలా రకమైన ఒత్తిడులు ఉంటాయి, చాలా రకాల ఆలోచనలు ఉంటాయి, నిరాశ నిస్పృహలు ఉంటాయి. సో ఇవన్నీ కూడా ఎక్నాలెడ్జ్ చేస్తూ ద సేమ్ టైం ఇవన్నీ షేర్ చేసుకోవడం తప్పేం కాదు, షేర్ చేసుకోవాలి. ఒక స్టిగ్మా అని చెప్పి ఫీల్ అవ్వకుండా షేర్ చేసుకోవాలని భావిస్తూ, అలాగే మన మెంటల్ హెల్త్ని కూడా ఖచ్చితంగా కాపాడుకుంటూ హ్యాపీగా ఉంటారని కోరుకుంటూ, అందరి మగవారికి హ్యాపీ ఇంటర్నేషనల్ మెన్స్ డే అనమాట. ఇక ఈరోజు వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని ఇలాంటి ఇన్ఫర్మేషన్ రిలేటెడ్ వీడియోస్ కావాలంటే బెల్ ఐకాన్ నొక్కండి, సో దట్ యూ విల్ గెట్ మై నోటిఫికేషన్స్. ఉంటాను గైస్, ఇంకా సెలవు. బాయ్ బాయ్.